హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రేవండి నాది. ఈరోజు మార్నింగ్ సడన్ ప్లాన్తో అనుకోకుండా సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం బయలుదేరిపోయాం అందరం బస్సులో. 21 మెంబర్స్, 22 మెంబర్స్. రండి నాతో పాటు మీరు కాళేశ్వరం ట్రిప్ చూసేసుకొని వద్దాం. బస్సు ప్రయాణంలో మేము సీట్లు కొనుక్కున్నాము కూర్చోడానికి, కానీ మాకు ఆ సీట్లు సెట్ అవ్వలేదు. బిందాస్గా నేల మీద కూర్చున్నాం. ఇట్లా ఉంది, ఏం చేద్దాం చెప్పండి. వరంగల్ చేరుకున్నాము. అక్కడ చేరుకున్నాక ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయండి. పాపం రైతుల్ని చూస్తే చాలా బాధ అనిపించింది. వాటర్ నైట్ అంతా వర్షం పడినట్టుంది. మాకైతే చాలా దారిలో వర్షం పడింది. మా చెల్లెలు కొడుకోవాడు. ఈ ట్రిప్లో వాడు అల్లరి చేసినంత ఎవ్వరు ఎంజాయ్ చేయకుండా. తర్వాత పక్కన ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. అందరం ఇంటి నుంచే తీసుకెళ్ళిపోయామండి. ఎంతైనా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. ఫొటోస్ తీసేసుకున్నాము. బొడ్డోడు పెద్దమ్మ నన్ను ఫోటో తీవా అని ఉంటే సర్లేరా మనం తీద్దాంరా అని కాసిని ఫోటోలు తీసేసుకున్నాం. ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గరే చాలా ఎంజాయ్ చేస్తాడు వాడైతే. ట్రిప్లో వాడు చిన్నోడు కాబట్టి వాడితో ఆడుకుని వాడు లేడు. ఫుల్గా ఆట ఆడేసుకున్నాడు. చూడండి బాగున్నాడు కదా, క్యూట్గా ఉన్నాడు. నాకైతే వాడు ఐస్ హెయిర్ ఇష్టం. తను మా మమ్మీ చూసారా, ఫోటో దిగు రావే అంటే దిగదు, లాక్కొచ్చి ఫోటో దిగేస్తాం. ఇంకా అక్కడ నుంచి తను రాలేదు, మాతో పాటు మిస్ అయిపోయింది. సో అందుకని వీడియోలో కూడా తనకి తీసుకెళ్ళిపోతున్నాం మేము కాళేశ్వరం. పాడేస్తున్నారు ఇద్దరక్క చెల్లెళ్ళు బతుకమ్మ సాంగ్. మన తెలంగాణ ఫేవరెట్ బతుకమ్మ పాట పాడేస్తున్నారు తను. చూడండి మీరు కూడా. మన పిల్లలు ఉన్నారు, పాట పాడరా అంటే ఒక్క పాట పాడరు పిల్లలు. ఆంటీ పాడమనంగానే పాడేస్తుంది. గైస్ మీకు తెలుసా, ఈ అక్క నేను ఫోటోలో రావట్లేదని మీరు లాగి మరీ వీడియో తీయించుకుంటుంది. చూడండి మా ఫేవరెట్ బేబక్క బేబీ. మళ్ళీ సౌండ్ పోయింది. ఐ థింక్ దగ్గరకు వచ్చేసామండి మనము. కానీ చాలా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇంకా అలా దాటుకొని వచ్చేసాం. కానీ అక్కడ చూస్తే మాత్రం బాధ అనిపించిందండి. రైతు బిడ్డను కదా, ఎంతకైనా వర్షాలు ఆ ఒడ్లు ఎత్తేస్తున్నారు. ఒడ్లు తడిసిపోయాయి, మొత్తం ఎండబెడుతున్నారు, చినుకులు వస్తున్నాయి. మళ్ళీ బాధ అనిపించింది అవి చూస్తే మాత్రం. ఇక్కడ చూడండి, ఎక్కడ ఆపేసి అక్కడ వాళ్ళు టికెట్స్కి డబ్బులు అడుగుతున్నారు. పార్కింగ్ అనేసి పార్కింగ్ స్లిప్ ఇవ్వమంటే ఇవ్వరు. అలా 2-3 టైమ్స్ 2-3 దగ్గర ఇచ్చేసాం. గవర్నమెంట్ అసలు ఎలా చూస్తున్నారో ఏమో వీళ్ళు. ట్రాఫిక్ అయితే చాలా ఉంది చూసారా. నా కను మెరుగున అక్కడెక్కడో మూలకి అక్కడ ఉంది ట్రాఫిక్. ఇలా కాదనేసి ఇంకా అందరం చలో ఇది ఇలా అయ్యేటలేదు. కానీ ఇలా కాదనేసి ఇంకా బస్సులో నుంచి దిగేసి అందరం వ్యాన్ ఒక దగ్గర పెట్టేసుకున్నాం. ఒక సైడ్కి పెట్టేసి చలో లెఫ్ట్ రైట్ కొట్టాల్సిందే అని అందరినీ దించేసి ఆ క్రౌడ్లో లెఫ్ట్ రైట్ చేస్తూ 4 కిలోమీటర్స్ నడిచేసాం. అందరితో కలిస్తే ఎంత నడిచామో తెలియదు కదా. అలా లిఫ్ట్ తీసుకొని పెద్దవాళ్ళని ఆటోలలో పంపించేసి ఎంతకెళ్ళకు అక్కడికి వెళ్ళిపోయాం.
చాలా క్రౌడ్ ఉందండి. ఆ రష్లో ఫోన్స్ పోతాయా ఏదో సంగతి అని కాస్త వీడియోస్ తీసుకోలేకపోయాము. కానీ స్నానాలు అయితే చేసి వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తుంది. పాపం ఇందులో వాళ్ళ అత్తయ్య గారు ఒక 1 hour మమ్మల్ని టెన్షన్ పెట్టేశారు. మిస్ అయిపోయారనమాట. మిస్ అయిపోయారంటే తను బాగానే ఉంది కానీ మనకు తెలియలేదు ఎక్కడ ఉన్నారో తనని. కొంచెం టెన్షన్ చాలా పడిపోయాం అందరం. ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము ఇంటికి. ఎక్కడ దిగాల్సిన వాళ్ళు అక్కడ దిగాల్సిందే కదా. బాయ్ చెప్పేశారు. అలసిపోయాం చాలా. పొద్దున్న ఎప్పుడో 1కి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1 అయింది మాకు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళు పొద్దున ఎక్కడెక్కారో అక్కడ నైట్ దిగేస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ దిగేశారు, మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా దిగేశారు. ఈ ఆంటీ మిస్ అయిపోయారు. చాలా టెన్షన్ పెట్టేశారు వీళ్ళిద్దరు సిస్టర్స్. అందరం క్షేమంగా ఇంటికి వచ్చేసామండి. స్నానాలు అనుకున్నట్టు చేసేసుకున్నాం. బాయ్. సైనింగ్ ఆఫ్ మీ వివేకా.